శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్థములు 13వ అధ్యాయము మతాల లక్షణం 106వ కందార్థము. అష్టాంగ యోగములు బహు నిష్ఠతో సాధించి ఎప్పుడు నిలకడమతితో అష్టవిధ సిద్ధి పొందిన శ్రేష్ఠులమని తలపరాదు జగతిలో వీరు. పరిపూర్ణమును జందాకున్నారు దిగులు పడి మృత్యువుకు దిక్కులు తెలియక యుగాంతరము దాగియుందురు సమాధిలో జగతిలో వీరు. పరిపూర్ణమును జందాకున్నారు. అష్టాంగ యోగములు బహు నిష్ఠతో సాధించి ఎప్పుడు నిలకడ మతితో అంటే ఇక్కడ మనకి ధ్యానాలు, యోగాలు, ముద్రలు, సమాధి స్థితి, ఇంకా కొన్ని ఆసనాలు మనము అనుసరించేటువంటి పద్ధతులు చాలానే ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం చేస్తున్నారంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసము, మనసుని నిలకడగా ఉంచి ఏకాగ్రత కలగడం కోసము ఉపయోగపడతాయే కానీ ఇవన్నీ మోక్ష మార్గాలు కాదు. తరువాత వీటికన్నా గొప్పవైనటువంటి అష్టవిధ సిద్ధులు పొంది మేమే గొప్పవారు అని విర్రవీగినా కూడా వీళ్ళు కూడా పొరపాటు పడినట్టేను అని మనకి గురువుగారు తెలియజేస్తున్నారు. మరి వీటన్నిటినీ ఇంత కష్టపడి సాధించారు కదా, వీటి వల్ల ఉపయోగం లేదా అని మీకు సందేహం రావచ్చు. మనము నిజం మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా తెలియని అజ్ఞానమే అని చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ అజ్ఞానమైతే వీటిలో కొన్ని మహిమలు తెలియబడుతున్నాయి కదా అని మళ్ళీ కూడా మీకు సందేహం వస్తుంది. ఈ మహిమలు అనేటివి ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఇతరుల నుండి ఆకర్షించబడము, కొన్ని అవసరాలకి ఉపయోగపడము, కొన్ని అనర్థాలకి కూడా కారణం కావడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క మహిమల్ని కొన్ని అవసరాలకి, కొన్ని అనవసరాలకి ఉపయోగించుకుంటారే కానీ ఇవి కూడా మోక్ష మార్గాలు కాదని మనం తెలుసుకోవాలి. మరి ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో రకాల మతాలు ఉన్నాయి కదా, ఎన్నో రకాల ఆచారాలు ఉన్నాయి కదా, మరి వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా అని మీకు ఇంకా సందేహం వస్తుంది. ఈ మతాలు, ఈ ఆచారాలన్నీ కూడా మానవులు సృష్టించుకున్నవే. ఎందుకంటే మృత్యువుకి భయపడి ఆ మృత్యువు నుండి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలే ఈ మతాలన్నీ కూడా. ఈ మతాలని కూడా కొంతమంది స్వార్థాని కోసం ఉపయోగించుకొని తెలియనటువంటి అజ్ఞానులకు కూడా లేనిపోని ఆచారాలని కల్పించారు. ఈ విధంగా కొన్ని మతాలని సృష్టించుకొని, కొన్ని ఆచారాలని కల్పించుకొని వాళ్ళు ఆచరించేదే కాకుండా ఇతరులను కూడా ఆచరించమని చెబుతూ దీంట్లో మంచి చెడ్డ తేడా లేకుండా కొన్ని విపరీతంగా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. దీంట్లో కొంతమంది ఆనందాన్ని కోరుకుంటున్నారు. ఆ ఆనందం అనేది పరమార్థిక ఆనందం కూడా కాదు. పరమార్థిక ఆనందాన్ని కోరుకోకుండా తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కోరుకొని చేయరాని తప్పుల్ని చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చాలామంది చెడుకి అలవాటైపోతున్నారు. అందుకే ఈ మతాలు అనేటివన్నీ కూడా భ్రాంతిని కలిగించి జీవుణ్ణి అధోగతి పాలు చేస్తున్నాయి. ఎన్ని యుగాలు గడిచినా కూడా సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఏ మతము అవసరం లేదు. అందరికీ సమ్మతమైనటువంటి ఒక సిద్ధాంతం అనేది ఉంది.
ఆ సిద్ధాంతాన్ని అనుసరించి మన పూర్వీకులు శాశ్వతమైనటువంటి పరమాత్మని దర్శించగలిగారు. ఆ విధంగా నిజమైనటువంటి పరమాత్మని దర్శించి వాళ్ళు పరిపూర్ణులయ్యారు. ఇది కేవలము నిజ గురువు ద్వారా విచారణతోనే తెలియబడుతుంది. కానీ దీనికి ఏ మతాలు అవసరం లేదని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు. జై సద్గురు మహారాజ్కి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.